హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. మా విజయ్కి పాప పుట్టింది. ఈరోజు పురుడు చేస్తున్నాము. ఇంకా పురుడు అయిపోయిన తర్వాత విజయ్ని బాయికి తీసాము. ఫస్ట్ ఇద్దరు పాపలే, మళ్ళీ ఇప్పుడు పాపనే. లడ్డు మమ్మీ అచ్చం జున్ను లాగానే ఉంది యారా. కాకపోతే జున్ను కొంచెం బ్లాక్ ఉంది, ఇవి కొంచెం వైట్ ఉంది. స్టార్ట్ చేయరామయ్య. గింజలలో వండేస్తారా ఫస్ట్? గాజులు పోయినాయి కదా, బిడ్డ దొడ్డుకుంది కదా, మరి మేమేం చేద్దాం? పిల్లలు తింటే తలా ఉంటుంది, మేమేం చేద్దాం? చేయలే బియ్యంలో పడుకోబెడతారా ఫస్ట్ పాపను? బాబునైతే బాబునైతే జొన్నలు పాపనైతే బియ్యం వేస్తారా? వడ్లలో వేస్తారు కానీ ఇప్పుడు వడ్లు అయితే ఇట్లా దురద పెట్టినట్టు అవుతుంది కదా పాపలకి, అందుకే బియ్యం కదులుతుంది. కదులుతుంది, బెదులుతుంది, చిక్కుతుంది. పాపలు అన్నీ మనం బాగా రిస్క్ తీసుకున్నాం. పాప చిన్న ఆడుతుంది కదా, చిన్న మమ్మ లాగానే ఉంది కదా సేమ్ వైట్. కళ్ళు కూడా తెలుస్తలేదు కదా, ఆడుతుంది. ఓకే, నిద్ర నుండి ఆడుతుంది. టైం చాలా అవుతుంది. చేయండి, ఏమేమి చేస్తారు పురుడు అంటే ఇంకా తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు? ఇంకోటి అంట తీసుకురా, పోయింది అందులో మరి జర పొగర వాళ్ళ గట్టిగా ఉంది ఉన్నది. తీస్తారా దిష్టి తీసినట్లా? ఇంట్లోదా బయటదా, ఇంట్లోదా బయటదా, ఇంట్లోదా బయటదా, ఇంట్లోదా బయటదా, బయటిదేనా? మమ్మీ నెక్కుతావు అలాగే దిష్టి చేస్తాను. మమ్మీని తీసుకోవచ్చు. ఇట్లా తిప్పేస్తారా పాప పైకి తీసేస్తారా? కూర్చుని తీస్తారా? అమ్మమ్మ పిలువమ్మా, బయట ఉన్నారేమో. వన్ సెకండ్ ఆగండి, ఒక్క నిమిషం. అటు నుంచి తీసుకుంటా కనిపిస్తుంది. ఓకే, ఆయిల్ అంటే తీసి అందులో పిల్ల దిగంతుడు కళ్ళు తెరవకపోతే కళ్ళు తెరవకపోతే ఏమంటారు? దిశగా లేదు పిల్లలకు. ఓమ్మా చిన్నతల్లి,
ఓకే ఇంకేమని చెప్పాలి ఓకే మీకే తెలుసు చెట్లు మీద చెట్లు పెట్టేసి దూడపై బయటకి ఇచ్చేస్తారా గుప్పని అమ్మా వాటర్ చల్లుతారు పైన వాటర్ తాగుతారా మర్చిపోతాయా ఇప్పుడు రేమన్నా ఓకే కూర్చో విజయ్ మమ్మీ తీసుకో కూర్చోండి పాపకి పెట్టిరా? ఇప్పుడు పెట్టిరా? ఇప్పుడు పెట్టిర్రు కాలుకి చేతులకి చేతులు అగినాక పెట్టిర్రు గాజులు వెండి కొంచెం కూడా వేసుకుందా పాప పూసలు కత్తి బిల్ల గోల్స్ కత్తి వీళ్ళ కొంచెం ఓకే. దిష్టి పూస అంటే ఈ రోజు ఫస్ట్ టైం కావాలని తొడగడం పురుడు ఈ రోజు రోజు నుంచే స్టార్ట్ అయితే ఈ రోజు గాజులు వేసుకోవడం బంగారు వెండి ఏమన్నా పెట్టుకున్నదంటే అన్ని స్టార్ట్ అవుతాయి కదా లేచింది ఇప్పుడు కళ్ళు తెరిచింది చేసిరు అవును కదా అవన్నీ చేసిరు అవన్నీ ఏంటి ఇవి ఇప్పుడు బైక్ తీయడానికి పోయేటప్పుడు చేయడానికి అన్ని రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మన సెకండ్ స్టైల్ పాపకు పురుడు పోయడం అయిపోయింది దాకా ఇంతేనా ఇప్పుడు విజయ్కి బాయ్కి తీయడము ఇద్దరికి బయట తీసి ఇద్దరికి బాయ్కి తీయడము బయట ముట్టిస్తే అయిపోతుంది బాయ్ అంటే ఇప్పుడు ఇంటి దగ్గరనే చేసుకుంటారు కదా అప్పుడు ఎట్లా చేస్తారు అక్క పాత రోజులల్లో పాత రోజులు నిజంగానే బాయ్ కాడికి తీసుకోవద్దురా తీసుకోవద్దు ఇప్పుడు ఇంటికి దగ్గర దగ్గర బాయ్ ఉంటే అలా చేస్తారా అక్క ఎంత దూరం ఉన్నా తీసుకుపోయి పెద్ద మనుషులు తీసుకుపోయి చేసేస్తారు అచ్చా, అచ్చా. ఆకి దగ్గర తొలిపోయి ఇతనాలు ఎత్తించుకుంటూ తొలిపోవచ్చు అదే ఆకెంచి ఈమె ఇంట్లో తొలుకుంటే అది పోయి బయట భయం ముట్టించేస్తారు ప్రస్తుతానికి బాయిలు లేవు కాబట్టి ఏదో ఇంటి దగ్గరని వాటర్ దగ్గర చేస్తారు కదా హౌస్ దగ్గరే సరి పాపకు పురుడు వేయడం అయిపోయింది ఇప్పుడైతే విజయన్ బైక్ తీస్తున్నాము స్టార్ట్ చేయడమా అక్కదా ఏం కావాలి ఇక ఇన్న ఉన్నాయి పొయ్యి నువ్వు మంచిగా పట్టుకోయి ఇక్కడ పట్టి అదొక పట్టించుకున్నాక పూసుకుంటాం కంటిన్యూగా పల్చగా కంటిన్యూ చేసుకుంటే రాంగా అట్లే కాదు అలాగే అదొక 5 ప్లీజ్ అదే అన్నాము మా పాపకి పురుడు పోసినం పాప పుట్టిన శుభవేళ ఇంటిలో ఆనందాలి చాలు చిన్ని పాప నవ్వుల కోసం ఈ ఇల్లంతా ఎదురు చూసింది
కోసం ఇంటి గడప ఎదురు చూసిందే పసిపాప పలుకుల కోసం మా మనసంతా పరవశించిందే అమ్మ ఒడిలో మురిసే పాప నాన్న గుండెల్లో ముద్దుల పాప విజయ ఇంటి లక్ష్మీదేవి వచ్చిందమ్మ ప్రేమల రూపం పరుసినివే నీకు పాలదారం తడురు చూసిందే నూనె దార నీకు పాలదార నాకు నూనె దార నీకు పాలదార నాకు నూనె దార నీకు పాలదార నాకు నూనె దార నీకు పాలదార నూనె దార నీకు పాలదార నూనె దార నీకు పాలదార అక్కడైనా ఈ కాకిడ వయసు బయట మొక్కలు మా ఇంటికి వచ్చిన దేవతలా నిన్ను ప్రేమగా చూసుకుంటా అక్కడ పెద్ద పాపాయి చిన్న పాపాయి గుర్తులు ఉన్నట్లున్నాయి కదా అవి అవేనా అటు సైడ్ ఇటు సైడ్ అవును. ఇటు సైడ్ అటు సైడ్ ఫస్ట్ పాప సెకండ్ పాప థర్డ్ పాప ముగ్గురువి గుర్తులు ఉన్నాయి అన్నమాట కాలికెత్తుకోండి. తీసుకెళ్ళండి బిడ్డలు పిల్లలు వేయండి బట్టలు పెట్టేటోళ్ళు పెడతారు పాపని తీసుకొని మెల్లిగా కడెం మోసి వచ్చిన వాళ్ళ బిడ్డకు వాళ్ళ బిడ్డ మాకు లాభం లేదు అందుకే తమ్ముడు పుట్టింది ఇంట్లో మనకి ఆ పిల్ల పుట్టిన జాగా మంచిది అసలు ఎక్కువ సార్కి ఆమె పెద్ద అయిన కొద్ది ఆమెనే మంచిగా చేసేస్తుంది. ఇంట్లో పుట్టింది అమ్మ ఆ జాగా ఇంట్లో వరకు అయినా కూడా బాగుంటుంది ఇంటి వాళ్ళు అయితే కూర్చోవాలంటే ఎవరైతే మంచిగా ముట్టుకొని అప్పుడే నొక్కేసాం బయలుదేరి బయట కూడా పెట్టేసేస్తాను తీసేసి అవి కూడా లడ్డు పురుడు వేయడం బయట తీయడం అయిపోయింది.